వినాయక రూపంలోనే స్త్రీ వినాయక రూపంలో అంటే వినాయకి అనే రూపాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు కదా, ఈ రూపానికి ప్రామాణికత ఉందా? ఉన్నది అమ్మాయి. వినాయకి అన్న రూపంలో మనం వినాయకుడిని పూజించడం ఋషి సంప్రదాయంలో చెప్పబడ్డ అంశం. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటటువంటి సమయంలో అనేక పీఠాలలో చతుషష్ఠి దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు. అందులో సర్వతోభద్ర మండలం అన్న పేరిట ఒక మంటపాన్ని నిర్మించి అందులో షట్పంచాశత్ దేవతలను 56 దేవతలను ఆహ్వానించడం యజ్ఞ సంప్రదాయం. అందులో ఒక దేవత పేరు వినాయకి. వైనాయక్యై నమః అన్న పేరిట ఆ రూపాన్ని కూడా ఆ మంటపంలో ఆహ్వానిస్తారు. మన దేశంలో దేవతారాధన సాధకులకు సంబంధించినటువంటి అంశం. దైవం ఒక్కటే అయినా ఆ రూపాన్ని సాధకులు వారి వారి సంకల్పాల మేరకు వివిధ రూపాలలో అర్చనలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు శుచీంద్రం అనేటటువంటి క్షేత్రంలో కన్యాకుమారికి ఉజ్జాయింపుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామి ఆలయాన్ని మనం దర్శించవచ్చు. ఆ శుచీంద్రం అనే క్షేత్రంలో వినాయకి అనే రూపంలో వినాయకుడి స్వరూపాన్ని చీరలు ధరింపజేసి చేతులకు గాజులు ధరింపజేసి మహిళ రూపంలో అర్చించడం అక్కడి సంప్రదాయం. సాధనలో సత్వ రజస్తమో గుణాలుగా చేసేటటువంటి క్రమంలో ఇలాంటి వృత్తాంతాలు అనేకం పురాణాలలో చోటు చేసుకుంటాయి. గజాసురుడు శివభక్తుడు. గజాసురుడు హృదయంలో శివుడు కొలువై ఉన్నాడు. బ్రహ్మ విష్ణువు ఇతర దేవతల ప్రార్థనల మేరకు గజాసురుడు ఉదరం చీల్చుకొని శివుడు బయటకు వచ్చాడు. ఆ తదుపరి వృత్తాంతాలకు అనుకూలంగా సన్నివేశాలకు సంబంధించి తన కుమారుడైన సుందరుడిని శిరస్సు తొలగించిన తర్వాత ఎవరి శిరస్సు అలంకరించాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు గజాసురుడి శిరస్సు తేవడం అనే వృత్తాంతం మనకు తెలిసిన విషయమే. తదుపరి శిరస్సు మాత్రమే స్వీకరించిన అనంతరం శరీరమేమైంది అనగా ఆ శరీరానికి సంబంధించిన వృత్తాంతమే వినాయకి వృత్తాంతం. గజాసురుడి ఇల్లాలు తన భర్త వెళ్ళిపోవడంతో భరించలేక ఆత్మత్యాగం చేసే నిమిత్తమై అగ్నిలో శరీరాన్ని దహనం చేసుకోబోతుండగా వినాయకుడికి విశేషంగా గజాసురుడి శిరస్సు అలంకరింపబడడంతో వినాయకుడికి శిరస్సు అలా అతికించగా మిగిలిన ఆ గజాసురుడి దేహానికి గజాసురుడి ఇల్లాలి శిరస్సు అతికించబడింది అనేటటువంటి సాధనాక్రమమైనటువంటి వృత్తాంతంతో శుచీంద్రంలో ఉండేటటువంటి ఈ వినాయకి దేవాలయ కథ మనకు తెలియవస్తుంది. వినాయకుడిని అర్చించేటటువంటి క్రమంలో అనేక వృత్తాంతాలు దేశమంతటా విస్తరింపబడి ఉన్నాయి. వినాయకుడు రైతు బాంధవుడు. వినాయకుడిని అర్చించేటటువంటి కాలం భాద్రపదం. అందుకు ఆధారం శ్రావణం. ఆషాఢంలో కురిసిన వర్షాలు శ్రావణంతో విరివిగా విస్తరించగా భాద్రపద కాలానికి అంకురించడం. ఈ కారణం చేతనే వినాయకుడి వాహనం ఎలుక, రైతులకు నేస్తం. ఈ కారణం చేతనే వినాయకుడి ఉదరం చుట్టూరా ఉండేటటువంటి ఆశ్లేష నామక సర్పం రైతులకు స్నేహితుడు అన్న పేరిట ఈ సర్పాలను ఆ మూషికములను మనం పూజ చేస్తూ ఉంటాం. వినాయకి అన్న పేరిట శుచీంద్రంలో ఈ వృత్తాంతం చెప్పబడి ఉన్నది. ఇలా కూడా మనం స్మరించుకోవాలి.